ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 12, 13 తేదీలలో విజయవాడ నగరానికి రానున్నారని, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఎన్టీఆర్ జిల్లా మొత్తం సిద్ధంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను జిల్లా నాయకులతో కలిసి సింగ్నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 కానీ 13 తేదీ కానీ జగనన్న బస్సు యాత్ర నగరానికి చేరుకుంటుందని అన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్ల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుండటంతో పాటు భారీ బహిరంగ సభ కూడా ఉంటుందన్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయ్ భాను, ఎమ్మెల్సీలు ఎండి రుహల్లా, మొండితో అరుణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా సిద్ధమనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి పార్లమెంట్కి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. ఆ యొక్క మేమంతా సిద్ధం కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాకి మన కార్యక్రమాన్ని గురించి మాట్లాడటానికి ఈరోజు పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు, ఉదయ్ భాను గారు, అరుణ్ గారు, అవినాష్ గారు, గౌతమ్ రెడ్డి గారు, రుహుల్లా గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇతర కార్పొరేటర్సు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. దీనికల్లా కారణం ఒకటే, ఎన్టీఆర్ జిల్లా సిద్ధంగా ఉందని చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రానికి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో చేసిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వారు కూడా కార్యక్రమాలు చేపట్టారు. దేశ ప్రధాని నుంచి కింద కార్పొరేట్ స్థాయి వరకు నాయకులందరినీ తీసుకెళ్ళినా కానీ చిలకలూరుపేట ఏ విధంగా సభ ఫెయిల్యూర్ అనేది మీ అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది నెలల నుంచి ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల వద్ద ఆయన ఉంటున్నారు. జనాలు చూడండి ఏ విధంగా స్పందన వస్తుందా అనేది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా పర్యటించాలని బస్సు యాత్రని కడప జిల్లా ఇడుపులపై నుండి మొదలుపెట్టి బస్సు యాత్ర జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలందరూ కూడా మేము సిద్ధం అని చెప్పి ఇవాళ బస్సు యాత్ర చూస్తూ ఉంటే జన సముద్రం ఎక్కడికి వెళ్ళినా ఎర్రటి ఎండలో కూడా ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, యూత్ కానీ అనేక మంది బస్సు వెనకాల ఏ విధంగా పరిగెత్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక నమ్మకాన్ని ఏర్పడింది రాష్ట్రంలో. ఎప్పుడు కూడా గతంలో ఎన్నో యాత్రలు చూసాం, ఎన్నో సభలు చూసాం. ఏ యాత్ర కూడా ఇంత జనసముద్రం ఎక్కడా లేదు. ఎంతోమంది నాయకులు రథాల మీద తిరిగారు, బస్సుల మీద తిరిగారు, పాదయాత్రలు చేశారు. ఎక్కడ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే రోడ్లు పట్టనంత నుండి జనం. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు.